బాలకృష్ణ గారి నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అనేది ఒక డిస్కసివ్ పాయింట్. గోపీచంద్ మలినేని సినిమా ఆల్రెడీ వాళ్ళు టాకీ పార్ట్ కంప్లీట్ చేసేటువంటి మూడ్లో ఉండాలి. ఈ టైం తీసుకోవడంతో జనాలకి టెన్షన్, అది ఎప్పుడు మొదలవుతుంది అనేది. ఇంతకుముందు మా కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలని మించి ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారి పోస్ట్ చేయాలన్నా ఇప్పటికీ ఆ గెటప్లో వేస్తున్నారు. డిఫెండర్లో దిగే చుట్టతో దిగే గెటప్ కానీ, అఖండ తాండవానికి సంబంధించి ఓటీటీ నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ ఇలా బీభత్సంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇంకొంచెం ప్లాన్డ్గా రిలీజ్కి వెళ్ళుంటే ఇక్కడ వస్తున్న రిజల్ట్ థియేటర్లో కనిపించి ఉండేది. దీన్ని ప్రాపర్గా డిజైన్ చేసి వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్లోకి తీసుకెళ్తే ఇది క్రియేట్ చేసినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో దానికి అడ్వాంటేజ్గా మారుతుంది. భరద్వాజ గారు, బాలకృష్ణ గారి సినిమా నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అనేది ఒక డిస్కసివ్ పాయింట్. దానికి సంబంధించి గోపీచంద్ మలినేని గారి సినిమా. అవును, గోపీచంద్ మలినేని సినిమా ఆల్రెడీ వాళ్ళు షూట్ మొదలై పాటికి అంటే టాకీ పార్ట్ కంప్లీట్ చేసేటువంటి మూడ్లో ఉండాలి. అదే కానీ కంటెంట్కి సంబంధించి మళ్ళీ కరెక్షన్స్ మొదలవడంతో కొంత డిలే అయింది. అంటే వాళ్ళు ఎత్తుకున్న సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యారని వినికిడి. అవునవును, అంటే మొదట అనుకున్నది వేరే రేంజ్, అలా కాదు అని బహుశా నేను అనుకోవటం వాళ్ళ మార్కెట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్లో భాగంగా నిర్ణయాలు మారి ఉండొచ్చు. లేదు, ఈయన దగ్గర 2 పాయింట్స్ డిస్కషన్కి పెట్టి ముందు ఒకటి ఓకే చేసి తర్వాత ఇంకో దానికి వెళ్దామనే అభిప్రాయం అట్నుంచి వచ్చి ఉండొచ్చు. అదే ఏదైనప్పటికీ ఆయన ఈ మార్పు దగ్గర కొంత గ్యాప్ తీసుకున్నాడు, టైం తీసుకున్నాడు. ఈ టైం తీసుకోవడంతో జనాలకి టెన్షన్, అది ఎప్పుడు మొదలవుతుంది అనేది. ఆ టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశాడు. అంటే ఒక లీకేజ్ వదిలాడు. అయిపోయింది, సినిమా సెట్స్లోకి వచ్చేస్తున్నాం మేము అని ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పేశాడు. మార్చి నుంచి అని విన్నాం కదా. మార్చి నుంచి మేము షూట్లోకి వెళ్తున్నాము అనేది కన్ఫర్మేషన్ ఇస్తూ ఆ సినిమా మీద జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ పెంచే పద్ధతులు ఇంతకుముందు మా కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలని మించి ఉంటుంది, వీరసింహారెడ్డిని మించి ఉంటుంది అనేది చెప్పాడు ఆయన. చెప్పాడు కాబట్టి ఆ దీంట్లో ఆ మూడ్లో అభిమానుల్ని సెట్ చేయడం కోసం చెప్పిన మాట అది. సరే, ఏది ఏమైనప్పటికీ సినిమా ప్రాపర్గా కంప్లీట్ అయ్యి రిలీజ్ కూడా ప్రాపర్గా జరిగితే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది అనటానికి ఓటీటీ కూడా ఇప్పుడు ఒక సాక్ష్యం పలుకుతోంది. అంటే అఖండ తాండవానికి సంబంధించి ఓటీటీ నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ ఇలా బీభత్సంగా కనిపిస్తున్నాయి వ్యూస్ పరంగా. అది రికార్డ్ వ్యూస్తో తీసుకెళ్తుంది నెట్ఫ్లిక్స్లో అని చెప్పేసి అనేది వచ్చినటువంటి వార్త. ఆల్ లాంగ్వేజ్ విపరీతంగా చూస్తున్నారని చెప్పి. అవును, అంటే యాక్చువల్గా అది పాన్ ఇండియా మార్కెట్కి టార్గెట్ చేసినటువంటి సినిమా. అయితే పాన్ ఇండియా మార్కెట్లో ప్రాపర్గా సినిమాని ముందుకు నడిపించలేదు. ప్రచారానికి సంబంధించి వాళ్ళు అనుకున్న టైము ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టినాయి. అందువలన అది థియేటర్కల్గా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు అనేది ఆ రోజు నాటి మాట. అంటే పాన్ ఇండియా లెవెల్లో థియేటర్కల్గా పెర్ఫామ్ చేయలేదు. తెలుగులో ఓకే కానీ తెలుగులో కూడా నిజానికి సినిమాని లాంచ్ చేయటం అనేది కూడా ఒక యజ్ఞమే. దాన్ని అక్కడ చిన్న తడబాటు జరిగింది. అంటే అది 5వ తారీఖు నుంచి 12వ తారీఖుకి షిఫ్ట్ అవ్వటం దగ్గరే గందరగోళం అయ్యింది. దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి నిలబెట్టడం అనేది జరగలేదు. అంటే ఓటీటీ నుంచి ఒక ప్రెజర్ ఆల్రెడీ ఉండటము ఇవన్నీ కలగలిసి ఒక రకంగా కన్ఫ్యూజ్ చేసింది వీళ్ళని. కానీ ఏదో మేరకు ఆ సినిమా కాబట్టి ఆ మేరకు నిలబడింది అని అనుకోవాలి. అయితే ఇప్పుడు ఓటీటీలో వస్తున్నటువంటి రిజల్ట్, ఆల్ లాంగ్వేజెస్లో వస్తున్న రిజల్ట్ చూస్తే వీళ్ళు ఇంకొంచెం ప్లాన్డ్గా రిలీజ్కి వెళ్ళుంటే ఇక్కడ వస్తున్న రిజల్ట్ థియేటర్లో కనిపించి ఉండేది. అందుకని ఈ 5వ తారీఖు డేట్ కంటే కూడా వాళ్ళు జనవరికి వచ్చుంటే, సంక్రాంతికి వచ్చుంటే ఇంకా బాగుండుండేది అనేది కూడా ఒక ఒపీనియన్. అంటే పోటీలో నిలబడి గెలిచినప్పుడు, అంటే మనం గతంలో చూసాం చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ సినిమా, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వచ్చినప్పుడు రెండు ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకున్నాయి.
ఒకటి అంటే పక్క డేట్స్లో రిలీజ్ అయిన సినిమాలు రెండు అవును అవును రిలీజ్ అయినప్పటికీ రెండు కూడా చాలా పెద్ద రెవెన్యూసే సాధించినాయి రెండు సినిమాలు. కాకపోతే ఎంటర్టైనింగ్ మూవీ కాబట్టి అది ఎడ్జ్ తీసుకుంది అంతే, వాల్తేరు వీరయ్య. కానీ ఇది తక్కువేం చేయలేదు కనుక అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ అయి ఉండేది అనేది ఒక ఒపీనియన్ జనాలకి. కొంత టైం ఉండేది కాబట్టి అంటే లాంచింగ్కి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి జరిగినటువంటి ఇబ్బంది మీద ఇప్పటికీ ఒక భయము ఒక ఆందోళన ఉంది జనాల్లో. ఈ ఆందోళన ఉండటం ఇప్పుడు ఓటీటీలో వస్తున్న రియాక్షన్స్ని బట్టి కంటెంట్లో ఇబ్బంది లేదు అనేది అర్థమవుతోంది జనాలకి. ఇది ప్రాపర్గా లాంచ్ చేస్తుంటే అభిమానుల్ని మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడిని కూడా పట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఆ సబ్జెక్ట్లో ఉంది, ఆ కంటెంట్లో ఉంది, ఆ ప్రోడక్ట్లో ఉంది అనేది కన్ఫర్మేషన్ పొందారు ఇప్పుడు ఓటీటీలో ఆల్ లాంగ్వేజెస్లో వస్తున్న వ్యూస్ని బట్టి. అందుకని ప్రాపర్ డిజైన్ ఉంటే సినిమా ముందుకెళ్తుంది కనుక ఇప్పుడు ఈయన గోపీచంద్ మల్లేని చేస్తున్న ప్రాజెక్టుకి ఇలాంటివి లేకుండా అంటే సినిమా తీయటం ఎలా తీస్తారో ఆయన ఎమోషను అవన్నీ ఓకే, దాంతోపాటు ప్రాపర్ రిలీజ్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక వ్యూహాన్ని అనుసరించి వెళ్ళకపోతే అది కూడా అలాగే బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు జనాల గొడవ. లేదులేండి, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి అనుభవం ఉంది కాబట్టి ఆయన అగ్రెసివ్గా చెప్పాడు, ఒక మూడ్ క్రియేట్ చేయడానికి చెప్పాడు ఆయన. ఈ మూడ్ క్రియేట్ చేయటం ఓకే బాగానే ఉంది, మేము ఆ విషయంలో భరోసాతోనే ఉన్నాం కానీ అని ఒక క్వశ్చన్ మార్క్, ఒక కాషన్ నోటీసు అభిమానుల నుంచి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఒకటి ఉంటుందిలేండి, ఇప్పుడు వీరసింహారెడ్డికి సంబంధించి గెటప్లు ఎప్పుడు బాలకృష్ణ గారి పోస్ట్ చేయాలన్నా ఇప్పటికీ ఆ గెటప్లు వేస్తున్నారు. డిఫెండర్లో దిగే చుట్టతో దిగే గెటప్ కానీ అవన్నీ బాలకృష్ణ గారికి గెటప్ సెట్ అయిందంటే సినిమా 50% సక్సెస్ అని చెప్పేసి అభిమానులు ఫీల్ అవుతుంటారు కదా. సెట్ చేయటమే కీలకం. అదే అవన్నీ సెట్ చేసుకొని వెళ్తున్నారు. నాకు తెలిసి అంచనాలు అయితే గట్టిగా అంచనాలు ఉన్నాయి. అది ఎక్కడ ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, డిజైనింగ్ ప్రాపర్గా ఉండాలి. ఇది ప్రమోషన్కి సంబంధించి కూడా అంటే మార్కెట్ని పెంచుకోవటం అనేది వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామ్. ఈ సినిమాతో అఖండ తాండవంతో అది ఇంకో రకంగా ఓటీటీ రూపంలో ఇప్పుడు సాకారం అయింది. అదే సో మార్కెట్కి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా లేదు. దీన్ని ప్రాపర్గా డిజైన్ చేసి వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్లోకి తీసుకెళ్తే ఇది క్రియేట్ చేసినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో దానికి అడ్వాంటేజ్గా మారుతుంది. అదేలేండి, ముందు మన తెలుగు సినిమా ప్రాపర్గా తీస్తే దాన్ని పాన్ ఇండియా మార్కెట్కి దీనికి అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇది ఒక రియాక్షన్ని రిపోర్ట్ చేసింది కాబట్టి ఓటీటీలో అఖండ తాండవం, దీని ఆధారంగా దాని మార్కెటింగ్ స్ట్రాటజీ రూపొందించుకుని ఆ ఏరియాల్లో ప్రాపర్గా సినిమాని ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇప్పుడు ఏదైతే ఓటీటీలో ఈ రియాక్షన్ చూస్తున్నారో అది థియేటర్కల్గా చూస్తారు వాళ్ళు. ఓకే, చూస్తే అది హ్యాపీ కదా ఫ్యాన్స్కి. వాళ్ళు కోరుకునేది అది థియేటర్ దగ్గర సెలబ్రేషన్. ఇప్పుడు ఓటీటీలో అది ఆడేస్తోంది అంటే వాళ్ళు బయటకు వచ్చి ఆ మూడ్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనేది ఒక గొడవ కదా. అందుకని థియేటర్కల్గా సినిమాని నిలబెట్టడం కోసం ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి అనేది కోరిక. ఓకే, థ్యాంక్ యూ.